ఇక 2024లో మనం వర్ధిల్లాలంటే మనము చేయవలసినవి ఏంటి? చాలామంది మనకి మెసేజ్ పంపించారు, విష్ యూ ఏ హ్యాపీ ఏ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2024. అవునా? ఇలాంటి మెసేజ్ ప్రతి న్యూ ఇయర్లో కూడా మనకు వస్తూ ఉంటాయి. కానీ ఇక 2024 మన యొక్క జీవితంలో దేవుని ద్వారా ఆశీర్వించబడాలంటే, దేవుని ద్వారా వర్ధిల్లాలంటే, దేవుని ద్వారా అభివృద్ధి సాధించాలంటే, అది నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లో కూడా నువ్వు వర్ధిల్లాలంటే మనం చేయవలసిన కొన్ని కార్యాలను నేను సౌలు జీవితం నుంచే కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. సౌలు దావీదు ఇద్దరు కూడా సమూయేలు చేత అభిషేకించబడిన వాళ్ళే. సౌలు వర్ధిల్లాడు, దావీదు వర్ధిల్లలా. అవునా? కాదు. దావీదు వర్ధిల్లాడు, సౌలు వర్ధిల్లలేదు. కారణం, సౌలులో ఏముంది? అసూయ ఉంది. అసూయ నీకున్నట్లయితే నువ్వు వర్ధిల్లలేవు. ఇన్ని సంవత్సరాలు అసూయతో నువ్వు జీవించావు కాబట్టే నువ్వు వర్ధిల్లలేకపోయావు సౌలులాగా. సౌలులో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే పగ తీర్చుకునే స్వభావం. ఈ పగ తీర్చుకునే స్వభావం సౌలులో ఉన్నది కాబట్టే సౌలు వర్ధిల్లలేకపోయాడు. దావీదులో పగ తీర్చుకునే స్వభావం లేదు. అందుకనే ఏమైంది? దావీదు వర్ధిల్లాడు, సౌలు వర్ధిల్లలేదు. యోబు వర్ధిల్లాడు. ఎందుకు యోబు వర్ధిల్లాడు? కృతజ్ఞత నిండిన హృదయముతో యోబు ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను, యెహోవాకు మహిమ కలుగునుగాక అని తనకున్న ఆ స్థితిలో కూడా ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. కృతజ్ఞత నిండిన హృదయంతో ఉన్నాడు. కుమార్తెలు, కుమారులు, ఆస్తి అంతా ఊడ్చుకుపోయింది. భార్య కూడా దూషిస్తుంది, భార్య కూడా చచ్చిపో అంటుంది. అలాంటి పరిస్థితుల్లో యోబు ఏమంటున్నాడు తెలుసా? కృతజ్ఞత నిండిన హృదయముతో దేవుని ఏం చేశాడు? స్తుతించాడు. కాబట్టే యోబుని దేవుడు ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. అంతకు ముందు అన్న దానికంటే రెట్టింపులు దేవుడు ఏం చేశాడు? యోబుకు వర్ధిల్ల చేశాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న ఆస్తికి, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఉన్న ఆస్తికి మీరు చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ డబల్ దేవుడు ఏం చేశాడు? యోబును వర్ధిల్ల చేశాడు. కారణం ఏంటంటే యోబు వర్ధిల్లేదానికి కారణం ఏంటి? కృతజ్ఞత నిండిన స్తుతి యోబు నోట్లోంచి బయటకు వచ్చింది. నీ లైఫ్లో, నా లైఫ్లో కూడా ఇక 2024లో మనం వర్ధిల్లాలంటే దేవుడు చెబుతున్నాడు మాట ఏంటంటే, సామెతలు 28:13, సామెతలు 28:13 మనం ఆల్రెడీ చదువుకున్నాం లాస్ట్ వీక్. అతిక్రమములను దాచిపెట్టుకొనివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. అంటే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు చేస్తున్న అతిక్రమములను నువ్వేం చేయాలి? ఒప్పుకో, విడిచిపెట్టు. ఇంతవరకు నీ హృదయంలో కృతజ్ఞత లేదు. ప్రతిదానికి సనుగుడు, ప్రతిదానికి గొనుగుడు, ఉన్న దాంతో తృప్తి నీకు లేదు. లేని దానికోసం ఆరాటపడుతున్నావు. ఇతరులు చూస్తున్నావు, అది ఉంటే నాకు బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది. నీకున్న దానితో నువ్వు కృతజ్ఞత దేవునికి చెల్లించట్లేదు. అలాగైతే నువ్వు వర్ధిల్లలేవు. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు యోబు కృతజ్ఞత నిండిన హృదయాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టే యోబు ఏం చేశాడు? వర్ధిల్లాడు. అలాగే 2024లో మనము, మన కుటుంబాలు కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉందాం. నాయన, నువ్వు ఉన్నావు నాయన, నువ్వు నాకు కావాల్సింది దయచేసావు, కావలసిన వాటిని తప్పక నువ్వు దయచేస్తావు. కారణం ఏంటంటే నేను నీ బిడ్డను ప్రభా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాయన, నువ్వు నన్ను పట్టించుకుంటావు నాయన. అడిగినా అడగకపోయినా నా ఆశలను తీర్చే దేవుడిగా నువ్వు ఉన్నావు. కాబట్టి కలిగిన దాంతో నేనేం చేస్తాను? తృప్తి పడతాను ప్రభా. కృతజ్ఞత నిండిన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభా.
నా నోట్లోంచి ఎప్పుడు నాయన నిన్ను గురించిన స్తుతే వస్తుంది తప్ప నాకున్న వాటిని నీ దగ్గర నేను తీసుకురాను. కారణం ఏంటంటే నువ్వు నా కాపరిగా ఉన్నావు నాయన, నాకు లేమి కలగదు. నువ్వు నాకు కాపరి. నా జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కృపవైనా నువ్వు నాకు సహాయం చేసేవాడిగా ఉన్నావు కాబట్టి నేను దేనికి భయపడను. యోబు ఏ పరిస్థితికి భయపడలేదు. కారణం ఏంటంటే దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను వర్ధిల్ల చేస్తాడని చెప్పి కృతజ్ఞతతో ఏం చేశాడు? నిన్న హృదయముతో ఆయన జీవించాడు, దేవుని ద్వారా వర్ధిల్లాడు. తర్వాత దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు చేసినట్లయితే నువ్వు వర్ధిల్లుతావు. ఏంటి? నీ చిత్తం కాదు, లోక చిత్తం కాదు, నీ బంధువుల చిత్తం కాదు, నీ కుటుంబ చిత్తం కాదు. దేవుని యొక్క చిత్తానుసారముగా ఇక లోకములో నువ్వు నడిచినట్లయితే దానికి ముందు దేవుని యొక్క చిత్తమేటో నువ్వు తెలుసుకోవాలి. ఆ దేవుని యొక్క చిత్తమును గ్రహించేదానికి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో నాయన ఈ లోకంలో నువ్వు నన్ను పుట్టించావు నాయన, నేను నీకోసం ఏం చేయాలి, నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయ నాయన, నీ మార్గం నాకు తెలియచేయ నాయన, నీ త్రోవ నాకు తెలియచేయ నాయన అని ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకి జీవితాల్లో ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్త ప్రకారం యొక్క లోకంలో నడుస్తావో దేవుడు నిన్నేం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. నీవు అనుకున్నది జరగటం కాదు నీ జీవితంలో, దేవుడు అనుకున్నది నీ జీవితంలో నువ్వు చేయాలి. దేవుడు అనుకున్నది నువ్వు చేస్తే నువ్వు అనుకున్నది దేవుడు చేస్తాడు. అదే వర్ధిల్లటం. దేవుడు ఎలాంటి వాడంటే చిన్న చిన్న వాటిని ఇచ్చే దేవుడు కాదు, చిన్న చిన్న వాటిని నీకు బహుమానంగా ఇచ్చే దేవుడు కాదు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మహోన్నతమైన దేవుడు. అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికమైన వాటిని ధారాళముగా మనకి జీవితాల్లో దయచేసే దేవుడు. ఎప్పుడు నువ్వు వర్ధిల్లుతావో తెలుసా? ఎప్పుడు ఈ యొక్క వాగ్దానం నీకు జీవితంలో నెరవేర్చబడుతుందో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క చిత్త ప్రకారం మనం చేసేవారిగా మనం ఉండాలి. తర్వాత సౌలు వర్ధిల్లకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే సౌలు దేవునికి చిత్త ప్రకారం చేయలే, తన చిత్త ప్రకారం తాను చేసుకున్నాడు. సౌలు కృతజ్ఞత నిండిన హృదయం సౌలుకి లేదండి. అయ్యో, గాడిదలు మోసుకునేవాడిని, గాడిదలు మేపేవాడిని, గాడిదలు వెతిక్కనేవాడికి నాకు దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క రాజుగా అభిషేకించాడనే కృతజ్ఞత ఏంటి సౌలుకి లేదు. అందుకని వర్ధిల్లలేకపోయాడండి. కాబట్టి నీ జీవితంలో సౌలులాగా ఉండద్దు. క్రైస్తవ సంఘాల్లో 2 బ్యాచెస్ ఉంటాయి, సౌలు బ్యాచ్, దావీదు బ్యాచ్. సౌలు బ్యాచ్ ఏంటంటే అతిక్రమములను తెలిసినా కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టలా. దావీదు అతిక్రమం తెలిసింది, దేవునికి ప్రవక్త ద్వారా గద్దించబడ్డాడు. వెంటనే ఏం చేశాడంటే దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. నాయన, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు నాయన, నా పాపాన్ని నువ్వు తుడిచేయ నాయన, నన్ను పరిశుద్ధపరచు నాయన, నాకు సమ్మతి కలిగిన మనసు నాకు దయచే నాయన అని తన హృదయాన్ని దేవుని దగ్గర ఏం చేశాడు? నలగొట్టుకున్నాడు. తను దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపడ్డాడు. దేవుడు క్షమించాడు. దాని ద్వారా దేవుడు ఏం చేశాడు? దావీదును వర్ధిల్ల చేశాడు. కాబట్టి సౌలు తాను అనుకున్నది చేయటం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పాడు ప్రవక్త ద్వారా, నువ్వు ఒక దేశానికి వెళ్తున్నావు కాబట్టి ఆ దేశంతో యుద్ధం చేయి, అక్కడ ఉన్న ఏది కూడా నువ్వు తీసుకురావద్దు, ప్రతిదాన్ని చంపేయి అన్నాడు దేవుడు. ప్రతిదాన్ని నాశనం చేయి. దేవుడు చెప్పినట్టు యుద్ధానికి వెళ్ళాడు. ఎవరండి? సౌలు. దేవుడు చెప్పినట్టే యుద్ధాన్ని గెలిచాడు. దేవుడు చెప్పాడు ఏంటి? నువ్వు దాన్ని ఏది ముట్టుకోకూడదు. సౌలు ఏం చేశాడు? అక్కడ ఉన్న కొన్ని పశువులు, గొర్రెలు చాలా బలిష్టంగా ఉన్నాయి. బలిష్టంగా ఉంటే చాలా బాగున్నాయి, మనకున్న పశువుల కంటే ఇవి బాగున్నాయి అని చెప్పి ఏం చేశాడు? వాటిలో కొన్నిటిని తీసుకొచ్చాడు. తర్వాత కొంతమందిని కూడా జతలో తీసుకొచ్చాడు. ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, నువ్వు ఎవరిని కూడా బతకూడదు, చంపేయి, నాశనం చేసేయి. కానీ సౌలు తన చిత్త ప్రకారం ఏం చేశాడు? తాను ఎన్నుకున్నవి ఏంటి తనతో కూడా తీసుకొచ్చాడు. అప్పుడు
ప్రవక్త వచ్చి అంటున్నాడు, దేవుడు నీకు నేను చెప్పింది చేసావా? అప్పుడు సౌలు ఏమంటున్నాడు, చేశాను నేను. అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, నాకు కొన్ని అరుపులు వస్తున్నాయి ఏంటి, కొన్ని అరుపులు నాకు వినపడుతున్నాయి, గొర్రె అరుపులు అనిపిస్తున్నాయి ఏంటి? అప్పుడు సౌలు అయ్యా 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 ఏంటంటే అయ్యి మందలో బలిష్టమైన వాటిని తీసుకొచ్చా. అవునా, ఎందుకు? దానికి కవరింగ్ ఇస్తున్నాడు మనోడు. అది ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ దేవునికి ఏం చేశాను, కృతజ్ఞత అర్పణ అర్పించి బలిచ్చేదానికి ఏంటి తీసుకొచ్చేసా, పెద్ద కవరింగ్ తన కోసం తెచ్చుకున్నాడు. చాలామంది మనం ఏం చేస్తాం తెలుసా, మన పని కోసం మనం చేసుకుని దేవుని పేరు పెట్టుకుంటాం. నీ సేవ నువ్వు చేసుకుంటూ దేవుని సేవని భ్రమపడతావు అంటావు. అలాంటి బ్యాచ్ ఏంటంటే సౌలు. తర్వాత ఏం జరిగింది, ప్రవక్త గద్దించాడు, బుద్ధి లేనివాడా, దేవుడు చెప్పిన దాన్ని నువ్వెందుకు చేయలా? మాట వినుట శ్రేష్టం, బలులు కాదు దేవునికి కావాల్సిందే. నువ్వు చర్చికి రావటం కాదు దేవునికి కావాల్సిందే. నువ్వు ఇచ్చే కానుకలు కాదు దేవుడు చూసేది. నీ అర్పణలు కాదు దేవుడు చూసేది, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆయనకు కావాలి, నువ్వు ఆయన మాట వినాలి, నువ్వు ఆయన ఆజ్ఞను శిరసావహించాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు దేవుని యొక్క మాటను వింటాడో. దేవుని యొక్క మాటను వింటే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము తనకు ఏకైక కుమారుడు ఒకడు ఉన్నాడు. అతని పేరేంటి? ఇస్సాకు. ఇంకా ఇస్సాకుతో ఆ కుటుంబానికి నవ్వు వచ్చింది. ఇస్సాక్ అనే పేరుకే నవ్వు అని అర్థం. ఇంకా ఇస్సాకే వాళ్ళకి సర్వస్వం. ఇస్సాకుతోనే తమ సమయం. దేవుడు ఒకసారి చూశాడు. అప్పుడు తనకంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమించటం దేవుడు ఆయన రోషం కలిగిన దేవుడు. వెంటనే అబ్రహాంతో చెప్పాడు, అబ్రహమా, నీకు ఒక్కగా ఉన్న ఒక కుమారుణ్ణి నువ్వు నాకు ఇచ్చేయి. నిజంగా అబ్రహాము ఎంతో విశ్వాసం కలిగిన తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క మాట శిరోధార్యంగా ఎంచుకొని ఏం చేశాడు, ఆ యొక్క చిన్నవాడిని తీసుకొని ఇస్సాకుని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు, కొండపైకి తీసుకెళ్ళి బలి అర్పించేదానికి ఏం చేశాడు, తీర్మానం తీసుకున్నాడు. ఎప్పుడైతే తనకిష్టమైన దాన్ని ఈవెన్ చంపేసేదానికి ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నాడో అబ్రహామును దేవుడు ఏం చేశాడు, వర్ధిల్ల చేశాడు. నీకు ఏది ఇష్టమో దాన్ని చంపేసి దానికి కూడా నువ్వేంటంటే తీర్మానం తీసుకో. అంటే నీ పిల్లలను చంపేయమని చెప్పట్లేదే, లిటరల్గా తీసుకోకు. ఒక ఆయన బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీ పసి పిల్లలను పట్టుకొని బండకేసి కొట్టుకున్నవాడు ధన్యుడు అని ఉంటుంది బైబిల్. ఏంటి? నీ పసి పిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఈ వాక్య ప్రకారం ఇది యాపిల్ వర్స్గా నువ్వు తీసుకుంటే ఏం చేయాలి చెప్పు? ఒక్కడు కూడా బిడ్డ బతకడం. ఇది యాపిల్ వర్స్ కాదు, ఇదేంటి కోకోనట్ వర్స్. దాంట్లో అర్థం ఉన్నది. ఆ టాపిక్ ఇంకోసారి చెబుతాను నేను. ఓకే, అసలు ఏంటి పసిపిల్లలు ఏంటి, బండ ఏంటి, ఎందుకు కొట్టాలి, కొడతా వలన ఉపయోగం ఉంది? అమ్మ దయచేసి మీ పిల్లల్ని పట్టుకొని, మా పాస్టర్ చెప్పాడు ఈరోజు గొడవ చేస్తున్నారా అని చెప్పి ఆయన పట్టుకొని బండకేసి కొట్టద్దే. బట్టల్ని బండకేసి కొట్టాలి. ఇప్పుడు వాషింగ్ మెషిన్ వచ్చేసింది అనుకోండి, ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. సో కాబట్టి నీకు ఇష్టం. ఫోన్ ఎవరితో మోగింది, చందా పట్టాయి బాబు వెళ్ళి. ఎవరితో మోగింది? చిట్టి అంటే ఇదే బెస్ట్. ఇంకా బ్యాగే తీసేసుకున్నాం. ఓకే, అది దేవునికి సమర్పితం అంతే. ఇంక దాని ఇంకా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. కాబట్టి నీకు ఇష్టమైన దాన్ని చంపే. అది పాయింట్. నీకు ఇష్టమైందండి మొబైల్, చంపే దాన్ని, దేవుడు వర్ధిల్ల చేస్తాడా? నీకు ఇష్టమైన మొబైల్ కోత సంఘంలో వినపడకూడదు, దాన్ని చంపే, కోతను చంపే, సైలెంట్ మోడ్లో పెట్టావు. ఆమేన్. ఓకే, రైట్. నీకు ఇష్టమైన దాన్ని మనం
విసర్జించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వర్ధలు చేస్తాడు. అబ్రహాము తనకి ఇష్టమైన దాన్ని ఏం చేశాడు? దేవునికి ఇచ్చేదానికి కూడా, చంపేదానికి కూడా ఏంటంటే వెనకలేదండి. ఎంత నిజంగా అండి అనిపిస్తుందండి. ఇంకేం లేదు, ఎంత బాధపడి ఉంటాడో, ఎంత బాధతో. కానీ విశ్వాసం ఏంటి తెలుసా? చిన్నోడు అడుగుతాడు, నాయనా నువ్వు పెద్దోడు అయిపోయావు, మరుపు ఎక్కువ అయిపోతుంది, నేను గమనిస్తున్నా, ఈరోజు కూడా మర్చిపోతున్నావు నువ్వు. దహన బలికి కట్టెలు ఉన్నాయి, దహన బలికి కత్తి ఉంది, తర్వాత నిప్పు కూడా ఉంది, మరి గొర్రె పిల్ల ఏది? ఏ తండ్రి హృదయమైన బద్దలైపోవాలండి, పట్టుకొని ఏడ్చేయాలండి. కానీ ఏం చేశాడు తెలుసా? విశ్వాసంతో దేవుడే చూసుకుంటాడు. దేవునికి అంతా తెలుసురా. ఆయన మనకి కీడు చేయడురా, నాకు తెలుసది. అది కీడుగా అనిపిస్తుంది, కానీ ఆయన కీడు చేయడు. ఆయన మేలు చేసే దేవుడు. సమస్తమును మనకి జీవితంలో మంచిని జరిగించే గొప్ప దేవుడు యేసయ్య. అందుకని ఇక లోకంలో కొంతమంది మాటలు మనకి ఇంపుగా ఉంటాయి, కొంతమంది మాటలు భలే ఇనుపుగా ఉంటాయి. అబ్బా ఏం మాట్లాడతా, అబ్బా. దేవునికి మాటలు ఒకసారి ఎలా ఉంటుంది? గుచ్చిపోతూ ఉంటాయి. ఆ మాటలు నువ్వేం చేస్తున్నావు? మోసపడుతున్నావు. కానీ దేవుని యొక్క మాటలు వింటే మనకేం చేస్తుంది? మేలు కలుగుతుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము వర్ధిల్లెను. కారణం తన ఇష్టాన్ని దేవుని కోసం ఏం చేశాడో చంపుకున్నాడు. నువ్వు దేనికి ఇష్టపడుతున్నావు నాకు తెలియదు. 2024లో ఆల్రెడీ ఎన్ని రోజులు అయిపోయినాయి? 21 రోజులు అయిపోయినాయి. 21 రోజులు అయిపోయినాయి. 21 రోజుల్లో ఏది ఇష్టపడ్డావో నీకు తెలుసు. లిస్ట్ పెట్టుకో. ఇంతవరకు రావాల్సిన వర్ధిల్లత నీకు జరగల. అట్లీస్ట్ 22 నుంచి వర్ధిల్లాలంటే ఏం చేయాలి? నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో దాన్ని నువ్వేం చేయాలి? దూరం పెట్టు. అప్పుడు దేవుని పట్ల ఇష్టాన్ని నువ్వు పెట్టుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వర్ధిల్లా చేస్తాడు. తర్వాత మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చదవండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19 నుంచి 21. కనబడెను. ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెట్టి చాలండి. ఇక్కడ మనం గమనించింది, నా వైపు చూడండి ఒకసారి. ఇక్కడ ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు. ఏలియా తనకొక సేవకుడిగా ఉంచుకునే దానికి ఒక వ్యక్తిని ఎదుగుతున్నాడు. అదే సమయంలో దేవుడు ఎవరిని చూపించాడు? ఎలీషాను చూపించాడు. ఎలీషా దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? తనకున్న భూమిలో తనకున్న ఎడ్లతో ఏం చేస్తున్నాడు? చక్కగా దున్నుతున్నాడు. ఆ ఎడ్లే ఎలీషాకు జీవనాధారం. ఆ ఎలీషాకు జీవనాధారం ఏంటి? ఆ ఎడ్లే. ఏలి ఏమన్నాడు? తన దుప్పటిని ఏం చేశాడు? ఎలీషా పైన వేశాడు. దాని అర్థం ఏంటంటే, నువ్వు నాతో వచ్చాయి, దేవునికి పని చేద్దాం. అప్పుడు వెంటనే ఎలీషా చేసిన పని ఏంటో తెలుసా? తనకి ఎంతో ఇష్టముగా ఉన్న ఆ ఎడ్లను, తనకు ఎంతగానో ప్రేమిస్తున్న ఆ ఎడ్లను, తనకు జీవనాధారమైన ఆ ఎడ్లను ఏం చేశాడు? వధించి ఎంతో ఇష్టపడుతూ ఇంతవరకు కూడా అదే సర్వస్వం అని బతికిన ఆ ఎలీషా ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపును గ్రహించాడో వెంటనే ఏం చేశాడు? తన జీవనాధారమైన వాటిని కూడా ఏం చేశాడు? వదులుకున్నాడు. దేవుని దగ్గరకు, దేవునికి సేవకు వచ్చాడు. దేవుని ద్వారా వర్ధిల్లాడు. ఎలాగ వర్ధిల్లాడో తెలుసా అండి? ఏలియా చేసిన అద్భుతాల కంటే డబల్. ఏలియానే గొప్ప ప్రవక్త, అవునా?
ఏలియా ఏంటి? దేవుని పట్ల రోషం కలిగిన ప్రవక్త, ఆకాశం నుంచి అగ్ని దింపిన ప్రవక్త, తర్వాత ఆకాశాన్ని తన ప్రార్థనతో మూసివేసిన ప్రవక్త, ప్రార్థన ద్వారా ఆకాశాన్ని తెరిచిన ప్రవక్త. ఇలాంటి గొప్ప ప్రవక్త చేసిన పనుల కంటే రెట్టింపులు, కారణం ఏంటంటే రెట్టింపు ఆశీర్వాదాలు ఎలీషా తలమైకి వచ్చిన కారణం ఏంటంటే ఎలీషా తాను ఇష్టపడిన వాటిని, తనకు జీవనాధారమైన వాటిని ఏం చేశాడు? వదులుకొని దేవుని కోసం ప్రయాణం చేశాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఏం చేశాడు? ఆయనకు రావాల్సిన ప్రతిఫలాన్ని, రెట్టింపులు ఎలీషాకు దేవుడు ఏం చేశాడు? దయచేశాడు. కాబట్టి అనేకమైన ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. దేవుని ద్వారా వర్ధిల్లాలంటే మన జీవితాల్లో మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. తర్వాత హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. చాలండి. ఏముంది ఇక్కడ? నీ మాటను సిద్ధపరచుకొని నువ్వు యెహోవా వైపు తిరగాలి. తిరిగితే ఏమవుద్దంటే నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు వర్ధిల్లాలంటే నీ మాటను సిద్ధం చేసుకోవాలంటే ఏంటి? దాని అర్థం ఏంటి తెలుసా? నీ మాటలతో ఇతరులను ఏం చేయాలి? ఆకర్షించాలి తప్ప నీ మాటలతో ఇతరులని నువ్వు పోగొట్టుకోకూడదు. కొంతమంది మాట్లాడితే చాలా ఇరిటేషన్గా ఉంటుంది. కొంతమంది మాటలు మాట్లాడితే అవి కత్తిపోటు వంటి మాటలుగా మనకి జీవితాల్లో మనం చూస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? హోషేయ గ్రంథంలో ఆయన మాట చెబుతూ, నీ మాటను నువ్వేం చేయాలి? సిద్ధపరిచి అప్పుడు దేవుని తట్టు తిరుగు. ఎప్పుడైతే దేవుని తట్టు నువ్వు తిరుగుతావో దేవుడు ఏం చేస్తాడు? నేను వర్ధల చేస్తాడు. కాబట్టి మాటను మనం ఏం చేద్దాం? సిద్ధం చేసుకుందాం. ఆలయంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడుకోకూడదండి. దేవునికి పరిశుద్ధ స్థలం అండి. పిచ్చాపాటి సంగతులు మాట్లాడుకునే దానికి కాదండి. వ్యర్థమైన మాటలు మాట్లాడుకునే దానికి కాదండి. నువ్వు అనేకమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. సంఘంలో మాట్లాడుతున్నావు, ఇతరులతో మాట్లాడుతున్నావు, బయట మాట్లాడుతున్నావు. ఎప్పుడు కూడా నీ డిస్కషన్ ఏంటంటే ఇంకొకరి గురించే. నీ గురించి నువ్వు డిస్కషన్ ఎప్పుడు నువ్వు చేసుకోవట్లేదు. నువ్వు బాగుపడేదానికి ఏ డిస్కషన్ నువ్వు చేసుకోవట్లేదు. వాళ్ళు ఈ తప్పు చేశారు, వీళ్ళు ఆ తప్పు చేశారు అని ఇతరుల పైన ఎప్పుడు కూడా మనము వేలెత్తి చూపే స్వభావం మనలో ఉండటం మాత్రమే కాదు, దానిని మన యొక్క మాటలతో మనం ఏం చేస్తాం? వ్యక్తపరుస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు ఇక 2024లో నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు నా తట్టు తిరగాలి. నా తట్టు తిరగాలంటే నీ మాటలు నువ్వేం చేయాలి? సిద్ధపరచుకోవాలి. ఏ మాటలు మాట్లాడుతున్నావు? నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయి? బైబిల్ చెప్తుంది ఇతరులకు అనుకూలం వచ్చినవి మాట్లాడు, క్షేమ అభివృద్ధిని కలిగించే మాటలు మాట్లాడు, ఇతరులను నిష్ఠూర పెట్టే మాటలు మాట్లాడద్దు, ఇతరులకు నొప్పి కలిగించే మాటలు మాట్లాడద్దండి. ఫీలింగ్స్ ఆర్ ప్రెషియస్ అండి. నోబడీ ఈజ్ హ్యావింగ్ ఎనీ రైట్ టు హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. ఎవ్వరికి కూడా అధికారం దేవుడు ఇవ్వలేదండి. ఆ దేవుడే హర్ట్ చేయట్లేదండి. మనం ఏ పార్టీ వారమండి? ఆ దేవుని యొక్క ప్రేమతో మనం జీవించాలి. ఆ దేవుని యొక్క ప్రేమతో పరిచర్య చేయాలి. ఏది చేసినా ప్రేమతో చేయాలి తప్ప కపటముతో కానీ కోపంతో కానీ మనం చేయకూడదని దేవుని యొక్క వాక్యం మనం తెలియజేస్తుంది. నీ కుటుంబంలో నువ్వు చేసే పని కావచ్చు, సంఘంలో నువ్వు చేసే పని కావచ్చు, నువ్వు బయట చేసే పని కావచ్చు, ఇతరులతో నువ్వు మాట్లాడే అప్పుడు వారు బహుశా కోపం కలిగించే రకంగా ప్రవర్తించుండొచ్చు. కానీ నువ్వెవరో తెలుసా? దేవునికి బిడ్డవు. దేవుడు చెప్తున్నాడు నా వైపు తిరుగు, నా తట్టు తిరుగు. ఎలా తిరగాలంటే నీ మాట నువ్వు సిద్ధం చేసుకొని తిరుగు. నాయన ఇంతవరకు నాయన నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించా, ఇంతవరకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడాను నాయన, ఇతరులపై నేను టెంపర్ చూపించాను నాయన. కానీ ఇక నుంచి నాయన నా మాటలు నేను జాగ్రత్తగా నేను ఉంచుకుంటాను. తప్పిపోయిన కుమారుడు తన మాటను ఏం చేశాడు? సరి చేసుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు. ఒకసారి తనకి జీవితాన్ని చూసుకున్నాడు.
తండ్రితో ఏ మాటలు మాట్లాడాడు ఇదివరకు, తండ్రిని ఏ రకంగా కష్టపెట్టాడు తన కోపంతో, తనకున్న స్వార్థంతో. కానీ ఎప్పుడైతే తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోయాడో అప్పుడు గ్రహించాడు. అప్పుడు అనుకుంటున్నాడు, నేను తండ్రితో ఈ మాట చెప్తాను, తండ్రి నీకును దేవునికి విరోధంగా నేను పాపం చేశానయ్యా. నీ కుమారుడిగా అనిపించుకునే దానికి నాకు ఏ అర్హత లేదు. నీలో ఉన్న కూలి వాళ్ళ అనేక మందికి సమృద్ధిగా భోజనం దొరుకుతుంది, నాకు ఈ పందుల పొట్టు కూడా నాకు దొరకట్లేదు, ఈ పందులు కూడా ఆహారాన్ని నన్ను తినట్లేదు. కాబట్టి నీ కుమారుడిగా ఉండేదానికి నాకు యోగ్యత లేదు. కనీసం నీ యొక్క సేవకుల్లో ఒక సేవకుడిగా ఉండేదానికి నాకు అనుమతి ఇవ్వని తన మాటలను సిద్ధపరచుకొని, తన హృదయంలో ఆ మాటలను సిద్ధపరచుకొని తండ్రి వైపు తిరిగాడు. ఎప్పుడైతే తండ్రి వైపు సిద్ధపరచుకొని తిరిగాడో తండ్రి ఏం చేశాడో తెలుసా అండి? మెడ పైన పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రాన్ని ఆయన తొలగించి, చక్కటి చెప్పులు వేసి, బంగారు ఉంగరాన్ని తొలగించి ఒక అద్భుతమైన విందుని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. తప్పిపోయిన కుమారుడు వర్ధిల్లేదానికి కారణం తన మాటను సిద్ధపరచుకొని తండ్రి దగ్గరకు తిరిగాడు. నీ మాటను కూడా సిద్ధపరచుకొని ఇక 2024లో పరమ తండ్రి అయిన దేవుని దగ్గరకు తిరుగు. నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడకు. ఒక ఫేమస్ ప్రోవర్బ్ ఉంది, స్పోకెన్ వర్డ్ రిలీజ్డ్ యారో స్పెండ్ టైమ్ విల్ నెవర్ కమ్ బ్యాక్. ఏంటి? నీ నోట్లోంచి బయటకు వచ్చిన మాట కోపంతో అనేసావు, దూరిపోయింది లోపల. ఆ వ్యక్తికి నిన్ను చూపినప్పుడెల్లా కూడా బాధే. ఎన్నిసార్లు సారీ చెప్పినా ఆ బాధ పోదు. ఎన్నిసార్లు మనము సమాధానంతో ఉన్నా కానీ ఆ ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ మాటలను నువ్వేం చేయాలి? సిద్ధపరచుకో. ఇన్ని సంవత్సరాలు నీ మాటలను సిద్ధపరచుకోలేదు, ఇష్టం వచ్చినట్లు. చాలామంది అంటారు నేను ఇంతే. చాలా డేంజరస్ స్టేట్మెంట్ ఇది, చాలా చాలా డేంజరస్ స్టేట్మెంట్. అసలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేంటి, నేనేంటి? దేవుడు అంతే. నేను అనేది చచ్చిపోవాలి. నేను అనేది ఎప్పుడైతే చచ్చిపోతామో అప్పుడు మన మాటలు ఎలాగుంటాయి? ఇతరులకు ఆహ్లాదకరమైన మాటలుగా ఉంటాయి. నేను అనేది ఎప్పుడైతే నేను అనుకున్నానో ఇతరులను తక్కువగాలుగా చూస్తానో అప్పుడు ఇతరులపై నేను ఏం చేస్తాను? టెంపర్ చూపిస్తాను. అందుకనే దేవుడు చెబుతున్నాడు, మీరు వర్ధిల్లాలంటే మన మాటలను సరిచేసుకున్నప్పుడు మనం వర్ధిల్లుతాం, మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, మన సంఘాలు వర్ధిల్లుతాయి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాటలు సిద్ధం చేసుకోవాలి. ఎంత మాట మాట్లాడాలో అంతే. అధిక ప్రసంగం చేయకూడదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక నీకు తెలుసో తెలియకో ఒక్కొక్కసారి నేను వింటా ఉన్నాను నేను కొన్ని కుళ్ళు జోక్స్. ఎందుకండి దేవుని మందిరంలో అపవిత్రమైన ముచ్చట్లు ఎందుకండి? లోకస్తులు మాట్లాడిన మాటలు ఎందుకు దేవునికి మందిరంలో జరగాల? ఆ టీ తాగేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఎందుకండి ఆ చెత్త జోకులు? ఆత్మీయ సంగతులు మాట్లాడుకుందామండి, ఆత్మీయంగా ఒకరినొకటి ప్రోత్సహించుకుందామండి. అందరూ చేయట్లేదు, కొంతమంది చేస్తున్నారు. దయచేసి 2 చేతులు జోడించి మీకు తల వంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఆత్మీయ సంఘంగా ఉంచనివ్వండి. ఆత్మీయత ఉండాలి. ఎక్కడ 2-3 కలిస్తే అక్కడ దేవుడు ఉంటాడు. దేవునికి నామం మహింపరచబడాలి. దేవునికి ఇంపైన వాటిని మాట్లాడేదానికి మన నోరు సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడు నోరు తెరిచినా కానీ వాడు సర్లేదు, వీడు సర్లేడు, వాడు సర్లేదు, వీడు సర్లేదు, ఆ కుటుంబం సర్లేదు, వీడు సర్లేదు. అసలు నువ్వు సరిగా ఉన్నావా చెప్పు నాకు? నువ్వు సరిగా ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు సరి చేసుకో ఫస్ట్. ఎందుకు ఎప్పుడు ఇతరులపైన పడి ఏడుస్తావు? ఎందుకు ఇప్పుడు ఇతరులపైన ఏలెత్తి చూపిస్తావు? నువ్వేదో పర్ఫెక్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫెక్ట్ అయినట్లు మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్ అండి. ఆ పర్ఫెక్ట్ అయిన దేవుడు కూడా ఏంటంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని చేర్చుకుంటున్నాడు అండి. ఆయన మన పట్ల సహనం కలిగి ఉన్నాడండి. ఆయన కోపం నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్కాలం.
కానీ మన కోపం ఆయుష్కాలం. వాడిని చూసినప్పుడల్లా కోపమే. పాపం వాడు మారాడాడు. వాడు మారినా కానీ వాడిని బతకనేమో. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒక దొంగ అంట మారాడంట. స్టువర్ట్పురం అని గుంటూరులో ఒక ఊరుంది. స్టువర్ట్పురం దొంగలంటే చాలా ఫేమస్ అండి. ఆ స్పెషల్ ఏంటి తెలుసా? వాళ్ళు సోనియా మీ ఇంటికి వస్తామని చెప్పి వాళ్ళు వస్తారు, వచ్చి ఊడ్చుకుపోతారు. ఎంత స్పెషాలిటీ చెప్పండి. దొంగ అంటే ఏం రావాలి? తెలియకుండా రావాలి. వీళ్ళని చెప్పి వస్తారు. అంత ఫేమస్ దొంగలు, గజ దొంగలు. మొత్తం ఊరు దొంగలే. అమ్మ దొంగ అయితే తల్లి దొంగ, ఇంక బిడ్డ దొంగ, తర్వాత వాళ్ళ తాత దొంగ, మామ దొంగ. టోటల్ ఊరంతా దొంగల ఊరు సువర్తపురం. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? సువార్తపురంగా మారింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సువార్తపురంగా మారిందండి. ఒక అద్భుతమైన గజ దొంగలు వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి యేసయ్యలోని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని యేసయ్య తట్టు తిరిగి వాటి యొక్క మాటలను సిద్ధపరచుకొని తమ ప్రవర్తన వదిలిపెట్టి అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని ప్రపంచమంతటా కూడా ఆ యొక్క గొప్ప ఒకప్పటి దొంగలు ఏం చేస్తున్నాడు? దేవుడు ఒక గొప్ప సేవకులుగా దేవుడు ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. దేవుని తట్టు తిరిగితే నీ జీవితంలో జరిగేది ఇదే. ఎన్ని సంవత్సరాలు గుడికొస్తున్నావు చెప్పు? ఎన్ని న్యూ ఇయర్ ప్రామిస్లు, అబ్బబ్బబ్బబ్బ, ఎన్ని సాక్ష్యాలు. ఏం లేదు, అక్కడికి వచ్చి ఊగిపోతాం. ఫుల్ జోష్. నేను ఇలాగున్నా, ఇక నుంచి ఇలాగుంటా. అది ఇప్పుడు వరకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే వరకు. ఆ హ్యాపీ న్యూ ఇయర్ అయిన తర్వాత కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత పాతవి గతించను. ఏంటి పాతవి అంటే ఏంటి? ఒక గంట అయిందంటే అప్పుడు అది పాతది అయిపోయింది. కొత్త సంవత్సరం పాతది అయిపోయింది. అందుకని నువ్వేం చేస్తావు? పాతవి గతించను సమస్తము. ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, 2 నిమిషాలు టైం అయిపోద్ది. ఒక తండ్రి కొడుకుల మధ్య ఇక సంభాషణ జరుగుతుంది. కొడుకు చాలా స్మార్ట్. తండ్రికి ప్రశ్న వేస్తున్నాడు. డాడీ, ఒక చెరువు గట్టు పైన 3 కప్పలు ఉన్నాయి. దాంట్లో 3 కప్పల్లో ఒక కప్ప దూకేద్దామని అనుకుంది. ఎన్ని కప్పలు ఉంటాయి? అది మీరు చాలా మంచోళ్ళు, గొప్పలు. కానీ ఆ తండ్రి ఏం చెప్పాడంటే 2. కుమారుడు అన్నాడు, తప్పు. ఏంట్రా తప్పేంట్రా? అవి దూకేద్దామని అనుకుంది కానీ దూకలా. మనం కూడా అంతే, ఇది చేస్తాం ఈ ఇయర్లో అనుకుంటాం, కానీ మనం చెయ్యం, దూకం మనం. కాబట్టి ఇక 2024లో మనం ఏం చేద్దాం? అసూయ లేకుండా జీవిద్దాం. తర్వాత పగ లేకుండా జీవిద్దాం. తర్వాత కృతజ్ఞత నిండిన హృదయంతో జీవిద్దాం. దేవునికి చిత్త ప్రకారం చేద్దాం. తర్వాత నువ్వు ఎన్నుకున్నవి కాదు, దేవుని ఎన్నుకున్నవి నీ జీవితంలో నువ్వు ఉండేదానికి ఇష్టపడాలి. నీకు ఇష్టమైన దాన్ని నువ్వేం చేయాలి? చంపేసేదానికైనా నువ్వు సిద్ధపడాలి. నీకు జీవనాధారమైన దానిని దేవుని కోసం వదిలిపెట్టి దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వర్ధిల్ల చేస్తాడు. తర్వాత ఆఖరిగా మన మాటను ఏం చేద్దాం? సిద్ధపరచుకుందాం. నీ మాటను సరిచేసుకుని దేవుని దగ్గర రా. ప్రేమతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి తప్ప, ప్రేమతో మన సంఘాలను కట్టుకోవాలి తప్ప, ప్రేమతో సమాజాన్ని కట్టాలి తప్ప, కోపంతో, ఉద్రేకంతో, కర్రతో అవ్వదు. ఆ కర్ర చూసినప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది ఉంటారు కదా, ఈ ట్రాఫిక్ పోలీస్ బారి తప్పించేదానికి ఏం చేస్తారంటే హెల్మెట్ పెట్టుకుంటారు. కొన్ని జంక్షన్లో తెలుసు ఎక్కడ పోలీసు ఉంటాడని, ఆడ కంపల్సరీగా వాడతారు. ఆ జంక్షన్ అయిన తర్వాత తీసేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దాని సంగతి మనకు తెలుసు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని అలా కాదు. నీకు ఎప్పుడు కావాలో అప్పుడు వేసుకొని, నీకు ఎప్పుడు కాకపోతే అప్పుడు వదిలిపెట్టేదానికి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వాడక.
నీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా నీ కళ్ళ ముందు కొన్ని పరిస్థితులు, టెంపర్ పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడే ఏం చేయాలి? నీ మాటను ఏం చేయాలి? సిద్ధపరచుకో. దేవుని తట్టు తిరుగు. తప్పిపోయిన కుమారుడు దేవుని తట్టు తిరిగాడు. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కాబట్టి మన యొక్క మాటలతో మనం ఏం చేద్దాం? సిద్ధపరచుకుందాం. అలాగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్.